ఇందాక మనం చాలా విషయం ఆల్ రైట్. ఇందాక మనం చాలా విషయం మాట్లాడుతున్నాము. ఈ హెచ్‌బిఎన్స్ అంతా ఎవరంతా చెక్ చేశారు? యాక్చువల్‌గా ఇది మనకి హెల్ప్ చేస్తుందా? మనం ఏమేమంతా చూసుకోవాలి? ఏమేమంతా మిస్ చేస్తున్నాము? ఇది కొంచెం టెక్నికల్‌గా ఉంటుంది. బట్ అయ్యేంత వరకు నేను నా బెస్ట్‌ని ట్రై చేశానన్నాను. కరెక్టేనా రాజేష్ గారు? ఎవ్రీవన్? ఓకే. సో, లెట్స్ స్టార్ట్. యాక్చువల్‌గా మన హెచ్‌బిఏవన్సీ అనేది అది మాత్రం చూసుకుంటే సరిపోతుందా? దాని బిహైండ్ స్టోరీ ఏముంది? మనం ఏమేమంతా మిస్ చేస్తున్నాం అనేది కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అయితే ఒక గేమ్ ఆడతాం. ఓకేనా? నేను మీకి కొన్ని ఆప్షన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ చూడొద్దండి. ఒక యాపిల్ ఇస్తున్నాము. ఒక కూల్ డ్రింక్సో, వైట్ రైసో, దాని తర్వాత ఒక నట్స్ ఉంది. ఈ 4లో ఏది తింటే వెంటనే మీకు షుగర్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది? యాపిలో, నట్సో, రైసో, కూల్ డ్రింక్స్. 4లో ఏది తింటే మీకు షుగర్ వచ్చి వెంటనే రైజ్ అవుతుందని నాకు అందరమే చాట్‌లో పెట్టండి. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద సెషన్ డెఫినిట్‌గా మనం దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఆన్సర్స్ వచ్చి ఎవరెవరు చెప్తారని చూసుకుంటాం. ఆల్ రైట్. రజేష్ గారు, లలిత గారు, ఓకే. ఎప్పుడుమే మన ఒక విషయం వచ్చి ఏం మిస్ చేస్తున్నాం? హెచ్‌బిఎన్సీ మాత్రమే మనకు సరిపోతుందా అనేది చూడాలి. మోస్ట్ ఆఫ్ పీపుల్ మనం ఏం థింక్ చేస్తున్నాం అయితే జనరల్ గా మన హెచ్‌బిఎన్సీ చెక్ చేస్తాం, ఫాస్టింగ్ షుగర్ చెక్ చేస్తున్నాం, వెయిట్ చెక్ చేస్తున్నాం. ఇది మన ఫోకస్ ఉంటుంది. కరెక్టా? 3 మంత్ డెఫినెట్ గా ఇది మనం చేస్తాం. అయితే మనం ఏం మిస్ చేస్తున్నాం? 90% ఏం మిస్ చేస్తున్నాం అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ వచ్చి చూద్దాం మనం ఇక్కడ. హెచ్‌బిఎన్సీ అనేది ఒక చిన్న వెహికల్ అనుకోండి. ఫ్యూయల్ గేజ్ అనుకోండి. దాంట్లో ఫ్యూయల్ గేజ్ అనేది హెచ్‌బిఎన్సీ అనుకోండి. ఓకేనా? ఇది వచ్చి ఇది ఉండాలి. వెహికల్ కి ఇది ఉంటే మాత్రమే అది పని చేస్తుంది. ఆల్ రైట్. బట్ మిగతాదంతా బ్రేక్ వార్నింగ్ కానీ, బ్యాటరీ అలర్ట్ కానీ, ప్రెషర్ వార్నింగ్ కానీ, ఇంజిన్ లైట్ కానీ ఇదంతా వాడైందయితే వర్క్ అవుతుందా ఒక వెహికల్ అనేది? ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో? ఓన్లీ ఫ్యూయల్ గేజ్ మాత్రం బాగా ఉంది. రిమైనింగ్ పార్ట్స్ అంతా అఫెక్ట్ అయితే ఆ వెహికల్ అనేది వర్క్ బాగా అవుతుందా లేదా? ఆన్సర్ ఏంటి? నోనే కదా. రీజన్ ఏంటి అయితే మనను ఇలా అలానే చేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా మన ఒక విషయంని బాగా ట్రై చేసి మేనేజ్ చేసుకుంటున్నాం. కరెక్టా? హెచ్‌బిఎన్సీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. అది దట్ ఈస్ రియల్లీ గుడ్ థింగ్. బట్ మిగతా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ బ్రేక్ వార్నింగ్ అనేది ఏంటి అయితే అజ్యూమ్ చేసుకోండి మీ బాడీతో కంపేర్ చేయండి. కిడ్నీ అంతా ఉంది కదా. అప్పుడప్పుడు కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్ చెక్ చేస్తారు అంతా చెప్తారు. దాని తర్వాత న్యూట్రిషన్, బ్యాటరీ హెల్త్ అనుకోండి. దాని తర్వాత ఫుడ్ హెల్త్ సర్క్యులేషన్, పాంక్రియాస్ ఇదన్నీ బాగా ఉంటే మాత్రమే ఒక వెహికల్ అనేది బాగుంటుంది. మన బాడీలో మనం ఎలా అది అజ్యూమ్ చేసుకోవాలి అయితే హార్ట్, కిడ్నీ, లివర్ మొత్తం ఆర్గన్స్ బాగుండాలి కదా. బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి కదా. నర్వ్ సిస్టమ్ బాగుండాలి కదా. అప్పుడే కదా మన ఫంక్షన్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. యాక్చువల్ గా హెచ్‌బిఏవన్సీ ఏంటి? హెచ్‌బిఏవన్సీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఒక యావరేజ్ వాల్యూ మనం చెక్ చేస్తున్నాము. యావరేజ్ అయితే 90 డేస్ అన్నమాట. ఇది మనకి ఏమేమంతా మిస్ చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆ 3 మంత్‌లో ఒక 1 వీక్ మంచిగా ఫంక్షన్స్‌కి వెళ్లారు. మంచిగా ఇష్టమైంది తిన్నారు. ఇక్కడ ఎవరైనా ఉంటారా అలా? తినేసి అయితే హెచ్‌బిఎన్సీ చెక్ చేసేప్పుడు నాకు 6.4 వచ్చింది. 5.8 వచ్చింది మ్యామ్. నాకు ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎవరైనా కోచ్ దగ్గర అలా చెప్పి ఉంటారా? నాది బాగా మేనేజ్ అయింది మేడం. చెప్పి ఉంటారు కదా! ఐ హోప్. ఎందుకంటే నా దగ్గర కూడా చాలా వాళ్ళు అలా చెప్పి ఉంటారనమాట. సో, హెచ్‌బిఎన్సీ వచ్చి ఏం హై చేస్తుందయితే మనకు ఫ్రీక్వెంట్‌గా స్పైక్స్ వస్తుంది గదా. ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని చెప్పదనమాట. ఓకేనా? ఒక్కొక్కసారి మనం ఎక్కువ తీసుకుంటామనమాట. స్వీట్ తింటే కూడా అది చెప్పదిది. నెక్స్ట్ థింగ్ ఏంటైతే ఏదైనా డెఫిషియన్సీ ఉందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా? మనకు ఆర్గాన్ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉందా? అదంతా ఇది చెప్పదు. మనకు ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అని చెప్తుందనమాట. యావరేజ్‌గా ఇది చెప్తుందనమాట. మిగతాదంతా మనం ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలని అడిగారైతే, ఫస్ట్ వచ్చి ఈ టెస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఎన్ని వాళ్ళకి ఈ టెస్ట్ తెలుస్తుందని తెలీదు. బట్ అండర్‌స్టాండ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఒక షార్ట్ టైమ్ క్విజ్ అనుకోండి. ఫ్రక్టోసెమైన్ ఒక టెస్ట్ ఉంది. ఇది 14-21 డేస్‌లో చెక్ చేస్తున్నాం అన్నమాట. అందరమే ఇది చెక్ చేయాలని కాదు. ఫ్రక్టోసెమైన్ అందరం ఇది చెక్ చేయాలని కాదు. బట్ ఇప్పుడు మీరు జీఎల్‌బీ మెడికేషన్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు. మీ కోచ్ దగ్గర కూడా మీరు అడగాల్సింది. చాలా వాళ్ళు మీకు చెప్పి ఉంటారు కదా! జీఎల్‌పీ గురించి. అది స్టార్ట్ చేస్తున్నారైతే. మెడికేషన్ డోసేజ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ మానిటరింగ్ ఉంది.
నెక్స్ట్ థింగ్ వచ్చి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైటరీ చేంజెస్ కానీ ఇది హెచ్బిఎన్సి మాత్రమే మన పెట్టి చేంజ్ చేయకుండా ఈ టెస్ట్ చేసేసి కూడా ఫర్దర్ గా మనం అనలైజ్ చేసుకుని చేసేది దట్స్ రియలీ రియలీ గుడ్ థింగ్. సెకండ్, ఇప్పుడు నేను ఒక్కొక్క టెస్ట్ ఎందుకు మనం చేస్తున్నాం అనేది చెప్తాను. ఇంత ముందుగా నేను ఒకటి అడిగాను, ఎవరైతే వైటమిన్ B12 D అంతా చెక్ చేసి ఉంటారని. నాకు వాళ్ళు కూడా డ్రాప్ చేయాలి చాట్ లో డెఫినెట్ గా, లేదా ఆన్సర్ పన చేయండి నేను చెక్ చేసి ఉంటానని. ఆల్ రైట్. ఎప్పుడుమే మన కొన్ని టెస్ట్స్ మాత్రం చెక్ చేస్తాం అన్నమాట. దీంట్లో HbA1c యావరేజ్ బ్లడ్ షుగర్ అందరికం తెలుస్తుంది. ఇది జనరల్ గా దీన్ని పెట్టే మన డయాగ్నోస్ అనేది చేస్తాం. ఆల్ రైట్ శ్రీకాంత్ గారు, గ్రేట్ అండి. ఓకే, సి పెప్టైడ్ టెస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా ఇప్పుడు వరకు చెక్ చేసి ఉంటారా? ప్లీజ్ ఆన్సర్ రైజ్ చేయండి. సి పెప్టైడ్ టెస్ట్ ఆన్సర్ మాత్రం రైజ్ చేయండి, నేను చూసుకుంటాను ఓకే అని. యాక్చువల్ గా ఈ టెస్ట్ అనేది ఏంటి అని అడిగారైతే, ఇప్పుడు మనకు మన బాడీలో ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది, ఓకేనా? అది మన ఎక్కువ ఏమేమంతా తింటున్నాము దానంతా మనకి ఎనర్జీగా చాలా ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. సో ఈ టెస్ట్ పెట్టి మన ప్యాంక్రియా వచ్చి ఎంత ఇన్సులిన్ ని ఇస్తుంది, మ్యానుఫ్యాక్చర్ ఎంత చేస్తుంది అని మనం అండర్స్టాండ్ చేసుకోపోతున్నాం. అంతే, ఇతను ఎలా పని చేస్తున్నాడని చూడబోతున్నాం మనం, ఓకేనా? నెక్స్ట్ హోమాయర్, ఇది ఏంటి అని అడిగారైతే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్ ని చెక్ చేస్తున్నాం అనమాట. ఏదైనా మనకు వచ్చి ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ ఏదైనా ఉంది, అలా ఏదైనా ఉంటుందైతే ఇదిని పెట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇంకా నేను డీటెయిల్ గా చెప్తాను, ఓకేనా? ఈ ప్యాన్క్రియాటిక్ ఇంజిన్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇందాక నేను చెప్పాను కదా, మీ ప్యాన్క్రియాస్ వచ్చి ఒక మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ని చేస్తుంది, ఓకేనా? అది ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది, ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా అన్ని విషయంని అండర్స్టాండ్ చేసేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది అండర్స్టాండ్ చేసుకున్నామైతే దీన్ని పెట్టి మన ఫర్దర్ గా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేసేదానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ సి పెప్టైడ్ టెస్ట్ వచ్చి మనకు హెల్ప్ చేస్తుంది, ఓకేనా? ఇట్స్ రియలీ రియలీ ఇంపార్టెంట్. సెకండ్, అండ్ ఎప్పుడు ఒక విషయం నేను అడిగాను కదా, మీరు బాగా ఫుడ్ తీసుకుంటే కూడా మీకు షుగర్ వచ్చి ఇంట్లో ఉంది అని చెప్పి ఉంటారా మీరు? మేడం నేను మ్యాంగోస్ తిన్నానండి, ఫుల్ మ్యాంగోస్ తిన్నాను నేను లంచ్ తో రైస్ తో, బట్ నా షుగర్ వచ్చి ఇంట్లోనే ఉంది. ఎవరైనా అలా థింక్ చేసి ఉంటారా? లేదా నేను స్వీట్స్ తిన్నాను మేడం, మంచిగానే ఉంది, నా షుగర్ హై అవ్వట్లేదు, 130 120 ఉంది, అయి ఉందా? ఎస్ అయితే నాకు హ్యాండ్స్ రైజ్ చేయండి. సో అలా అయ్యేప్పుడు మన థింక్ చేసినట్టు షుగర్ అనేది ఇంట్లో ఉంది అని కాదు. యాక్చువల్ గా ఇప్పుడు నార్మల్ గా మన షుగర్ లెవెల్ ని వావ్, ఓకే అండర్స్టూడ్. నార్మల్ గా మన షుగర్ లెవెల్ ని మేనేజ్ చేసేదానికి కొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. అప్పుడు మన ఓవర్ గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటివి చేసేప్పుడు ఏమవుతుంది, ఓవర్ టైం వర్క్ చేసేది వీక్లీ 7 days లో 6 days వర్క్ చేస్తాం అనుకోండి, ఎక్స్ట్రా 1 day వర్క్ చేయాలి. ఏం చేస్తారు, ఇరిటేట్ అవుతారా అవరా? సో అదంతా అలా ఏమన్నా మీ ఆర్గన్ సఫర్ అవుతుందా అని అండర్స్టాండ్ చేసేదానికి ఈ టెస్ట్ హోమోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెంట్, దీని ఫుల్ ఫామ్ అనమాట, ఓకేనా? హిడెన్ ఇంబ్యాలెన్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకునేదానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఇయర్లీగా మనం అండర్స్టాండ్ చేసేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎవరంతా ప్రీ డయాబెటిక్ లో ఉంటారో డెఫినెట్ గా నేను ఇప్పుడు ఏమేమంతా టెస్ట్ చెప్తున్నాను నోట్ చేసి పెట్టుకొని చేసేయండి. అండ్ అందరమే చేసేది ఇంకా మంచిది అనమాట. నేను స్టార్టింగ్ నుంచి ఒక 2 టెస్ట్ గురించి మాట్లాడినాను, అప్పుడు వచ్చేసాం అనమాట. B12, ఎవరంతా B12 చెక్ చేశారో వాళ్ళ వాల్యూస్ కూడా డ్రాప్ చేయండి. లెట్స్ డిస్కస్, మన ఇప్పుడు అయిన తర్వాత డిస్కస్ చేస్తాం. జనరల్ గా B12 ఎందుకు మనకు తగ్గుతుంది, రీజన్ ఏంటి ఆలోచించుంటారా? ఈ B12 అనేది మన మెట్ఫార్మిన్ టాబ్లెట్ యూస్ చేస్తున్నాం, కరెక్టేనా? షుగర్ కంట్రోల్ కి లాంగ్ టర్మ్ ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ మెట్ఫార్మిన్ స్టార్ట్ చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్ గా B12 డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొరికి షుగర్ వచ్చి కంట్రోల్ ఉంటే కూడా పాదం మంట ఉంటుందా, నమ్నెస్ గానీ టైర్డ్ గా ఉంది. చాలా వాళ్ళు చెప్పారు కదా నాకు టైర్డ్ గా ఉంది అని, కరెక్టేనా? ఆన్సర్ రైజ్ చేయండి. స్టిల్ నాకు టైర్డ్ గా ఉంది, అయితే నా షుగర్ రీడింగ్ ఇంట్లోనే ఉంది. సో ఈ టెస్ట్ మనం ఎందుకు డెఫినెట్ గా చెయ్యాలి అయితే, ఇలాంటి సిమ్టమ్స్ అంతా వచ్చినప్పుడు కంపల్సరీ మనం చేసేది మనకు బెస్ట్ అన్నమాట. సో డెఫిషియన్సీ ఉంటే మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడుమే మీకు డాక్టర్ కన్సల్టేషన్ అయినప్పుడు మెడికేషన్ ఇస్తున్నారు, చూసారు కదా ఏమేమి మెడిసిన్ అని. అందరూ మెడికేషన్ అంతా నార్మల్ గా తీసుకుంటున్నారు కదా. ఐ హోప్ ఎవరు స్కిప్ చేసేది లేదా అనుకుంటాను. ప్లీజ్ ఆన్సర్ రైజ్ చేయండి. మెడికేషన్ నేను ఎప్పుడు స్కిప్ చేయనండి, ఐఎమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వితౌట్ ఫైవ్. ఎలా ఫుడ్ నేను గ్రేట్ అండి, వావ్ దట్స్ గుడ్. సో
దట్ ఈస్ ఆల్సో రియలీ గుడ్ థింగ్. ఎందుకు నేను మెడిసిన్ ఆల్సో రియలీ గుడ్ థింగ్ చెప్తున్నానైతే, కొన్ని డెఫిషియన్స్ అంతా మన షుగర్ మేనేజ్మెంట్ కి మెడిసిన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. దానివల్ల ఫుడ్ వదలకూడదు. నేను దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు వైటమిన్ D3 అండ్ హీమోగ్లోబిన్. ఈ D3 హీమోగ్లోబిన్ కూడా మన ఫుల్ బాడీ డయాగ్నోస్టిక్ లో చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా ఎందుకు ఇది D3 ఎంత ఉండాలి? 30 to 50 అనుకోండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, అది ఏం చేస్తుంది, ఇది మిస్ అయితే ఏమవుతుందని చూసుకుంటాం. బ్రెయిన్ అండ్ మూడ్ రెగ్యులేషన్, మసిల్ స్ట్రెంత్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీకి, హ్యూమన్ సిస్టమ్ కి, ఓకేనా. జనరల్ గా D3 వచ్చి తగ్గుతుంది అన్నమాట, ఓకేనా. అండ్ మోస్ట్లీ ఇప్పుడంతా మన చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ కి వస్తున్నాము, మెడికేషన్స్ చాలా విషయం చేంజ్ అవుతుంది. అండ్ హీమోగ్లోబిన్ మన లంగ్ హార్ట్ హెల్త్, మసిల్ వీక్నెస్, అండ్ కొంచెం ఒక స్టెప్స్ ఒక 4 అడుగులు పెట్టారైతే టయర్డ్ అవుతున్నారు అనమాట. అలా ఏమైనా ఉందా? జస్ట్ ముందుకు కన్నా నాకు ఇప్పుడు కొంచెం టయర్డ్ అయింది, ఇలా కూడా నేను చూస్తున్నాను అనమాట. కరెక్టేనా? ఫస్ట్ మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, వాకింగ్ ఒక 20 minutes 15 minutes చేయండి. అయితే ఎవ్రీ వన్ చేస్తున్నారా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 20 minutes? వావ్, హ్యాపీ టు సీ అండి. చాలా వాళ్ళు ఎస్ ఎస్ అంటున్నారు. దట్స్ రియలీ నైస్. ఆల్ రైట్. సో దట్ ఈస్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎప్పుడుమే ఇయర్లీ అయినా ఈ 2 టెస్ట్ మనం చెక్ చేయాలి. ఈ 2 టెస్ట్ ఏంటి అయితే, ఒకటి మన హై, మన విష్, ఇంకొకటి ఇంకొకటి ఇంకొక టెస్ట్ వచ్చి పోడియాట్రిస్ అంటారు. ఇది ఏంటి అయితే మన ఫుడ్ ఉంది కదా, ఎప్పుడు ఈ 2 టెస్ట్ చేసేది వల్ల, ఈ సెకండ్ టెస్ట్ మనం చేసేది వల్ల ఎప్పుడంతా చేయాలని చెప్తాను చూడండి. సెన్సేషన్ అనేది మీకు అక్కడ తగ్గుతుంది, లేదు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంది, ఇలాంటి ఇష్యూస్ వస్తుంది. నాకు ఎక్కువ మంట పడుతుందని వాటర్ అంతా సోక్ చేయొద్దండి ఫీట్ ని. ఎప్పుడుమే స్లిప్పర్ లేకుండా ఎక్కడ పోవద్దండి. ఆ స్లిప్పర్ కూడా మంచిగా చెక్ చేసి తీసుకోండి, ఓకేనా. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఇది చెక్ చేసే వల్ల ఇయర్లీగా డయాగ్నోస్ చేస్తున్నాం అయితే మనకి ఏమవుతుంది, ఏదైనా నర్వ్ డ్యామేజ్ అయ్యి ఉందా ఏంటి అనేది చూసుకున్న తర్వాత మనకి ఆంపుటేషన్ చేస్తున్నారు కదా, చూసుంటారు కదా చాలా వాళ్ళు, షుగర్ ఎక్కువ అయిపోయింది, కాల్ ఆంపుటేషన్ అయిపోయింది అంత అంటున్నారు. అదంతా మనం ప్రివెంట్ చేసుకోవాల్సింది. సేమ్ థింగ్ హై కూడా, మనకు హైని చాలా డ్యామేజ్ అనేది చేస్తుంది హై షుగర్ వల్ల. ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి కానీ, మేడిమా కానీ, విషన్ చేంజెస్ కానీ, ఎప్పుడు మీరు నోటీస్ చేసి ఉంటారా, కన్సల్టేషన్ అప్పుడు మీ డైటీషియన్ కోచ్ గారు అంతా అడుగుతారు కదా, మీకు బ్లర్డ్ విషన్ ఉందా? ఎవరంతా ఇది నోటీస్ చేస్తారు? ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నా? మీ ఐలో ఏదైనా, ఎగ్జాక్ట్లీ రాజేష్ గారు, ఐఎమ్ అప్రిషియేటింగ్ అండి. మీ ఐలో ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ అడిగేది, ఇదంతా ఏంటి అయితే ఈ సిమ్టమ్స్ రిలేటెడ్ టు దిస్. ఒక్కొక్క సిమ్టమ్స్ వచ్చి ఒక్కొక్క ఆర్గన్ తో రిలేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇయర్లీ మనం డెఫినెట్ గా చెక్ చేసుకోవాలి. అండ్ నేను కన్సల్టేషన్ లో కొన్ని విషయం, కన్సల్టేషన్ ఐఎమ్ సారీ, సో ఇంత ముందుగా నేను కొన్ని విషయం చెప్పాను కదా, లిపిడ్ కిడ్నీ ఎలా వర్క్ అవుతుంది, మన లివర్ ఎలా వర్క్ అవుతుంది, థైరాయిడ్ ఎలా వర్క్ అవుతుంది అని. ఇదంతా ఎందుకు మనం చేస్తున్నాం? లిపిడ్ ప్రొఫైల్ అనేది ఏంటి? లిపిడ్ ప్రొఫైల్ ఇది మీకు ముందుగానే చాలా వాళ్ళు చెప్తుంటారు అనమాట. సో మన కొలెస్ట్రాల్ ఎలా ఉంది, మన కార్డియోవాస్కులర్ రిస్క్ ఎలా ఉంది, మీనింగ్ మన బాడీలో ట్రైగ్లిజరైడ్ అంతా ఎంత ఉంది, దీన్ని బట్టి చూసుకుంటున్నా. లేదైతే మన డీప్ ఆయిల్ ఫుడ్ బాగా తింటున్నాం కదా, కరెక్టేనా. ఇది ఒక టెస్ట్ ఉన్న వల్లనే మనం చాలా విషయం లిమిట్ చేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుతున్నాం, అన్ని చేస్తున్నాం. కిడ్నీకి రావాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు మనం చేస్తున్నాము? మేజర్ ఆన్సర్, కిడ్నీ ఎలా వర్క్ చేస్తుంది, ప్రోటీన్ ఏదైనా లీక్ అవుతుందా. ఎందుకైతే గ్లూకోజ్ నిన్న ప్రోటీన్ వచ్చి బిగ్ పార్టికల్ అన్నమాట. వన్స్ వచ్చి మీకు మనకు ప్రోటీన్ లీక్ అవుతుంది అయితే, ఇప్పుడు మన ఫిల్టర్ ఉంది అనుకోండి, చిన్న చిన్న హోల్స్ ఉంది, ఆ హోల్స్ లో ఫస్ట్ గ్లూకోజ్ వస్తుంది అనుకోండి, ఓకేనా. నార్మల్ గా చాలా టైనీ పార్టికల్ వస్తుంది. అయితే దానికన్నా పెద్దది ప్రోటీన్ అనుకోండి, అదే వచ్చేస్తుంది. అయితే అక్కడ ఫిల్టర్ ఏమవుతుంది, హోల్స్ పెద్దదైంది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. అలాగనే మన ఆర్గన్స్ కూడా, ఓకేనా. సో ఇది మన ఇయర్లీగా డయాగ్నోస్ చేసేది, దట్స్ రియలీ గుడ్ థింగ్. అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఇప్పుడు ఏదైనా ఫ్యాటీ లివర్ ఉందా, చాలా వాళ్ళకి గ్రేడ్ 1 గ్రేడ్ 2 కూడా ఉండొస్తాం అన్నమాట. ఇక్కడ ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉందా, డ్రాప్ చేయండి ఆర్ఎల్స్ హ్యాండ్స్ రైజ్ చేయండి. అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఇది ఎందుకు, మన మెటబాలిక్ రేట్, ఎనర్జీ రెగ్యులేషన్ చెక్ చేసేదానికి చేస్తున్నాం అనమాట. బ్లడ్ ప్రెషర్ ఆల్వేస్ మీరు డైలీ చెక్ చేసిన ఓకే, లేదు వీక్లీ థ్రైస్ అలా చెక్ చేయండి. మీకు హైపర్ టెన్షన్ ఉంటే ఎప్పుడు మేము మానిటర్ చేసేది, దట్స్ రియలీ గుడ్ థింగ్ అనమాట. అండ్ వెయిట్ సర్కంఫరెన్సెస్, ఎవరంతా ఈ రోజు చెక్ చేశారు వెయిస్ట్? ఎనీవన్? రాజేష్ గారు, లక్ష్మి గారు, వావ్ గ్రేట్ అండి. ఇక్కడ చాలా మంది చెక్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మీరు, ఆల్ రైట్. బుజ్జిబాబు గారు చెక్ చేశారా టుడే వెయిట్ వేస్ట్? వావ్ గ్రేట్ అండి.
సో ఇది ఎందుకు చెక్ చేస్తున్నాం అయితే వేస్ట్ విజరల్ ఫ్యాట్ ని మనం చెక్ చేస్తున్నాం. ఎప్పుడంతా మీరు వెయిట్ చెక్ చేస్తున్నారో అప్పుడంతా వేస్ట్ మర్చిపోకుండా చెక్ చేసేయండి. ఓకేనా? అది మ్యాండేటరీగా ఇప్పుడు నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. ఈ రోజు నుంచి మీరు దీనికి ముందుగా మిస్ చేసి ఉంటే కూడా పర్లేదు, గోయింగ్ ఫార్వర్డ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ చూస్తాం. నేను ఒక ఏ అండ్ బి రెండు విషయం చెప్తున్నాను. ఇందాక నేను ఒక విషయం అడిగాను, హెచ్బిఎన్సి ఎవరికంతా ఎంత ఉంది అని అప్డేట్ చేయండి అని. చాలా వాళ్ళు 5.7, 6.4, 7.8 అదంతా పెట్టున్నారనమాట. ఇప్పుడు ఒక రెండు డిఫరెంట్ ఇస్తున్నాను అనమాట. 6.4 హెచ్బిఎన్సి ఉంది, ఓకేనా? అండ్ అనదర్ సైడ్ 6.4 ఉంది అనుకోండి. ఇద్దరు వాళ్ళు ఉంటారనమాట. దీంట్లో ఒక ఆయనకి వచ్చి ఫ్యాటీ లివర్ ఉంది, పువర్ స్లీప్ ఉంది, విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఓకేనా? ఏదైనా చాలా టయర్డ్ అవుతున్నారనమాట, హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇదన్నీ విషయం ఉంది ఆయనకి, ఓకేనా? ఒక్కరికి. ఇంకో ఆయనకి బాగా హ్యాపీగా ఉంటారనమాట, లివర్ కిడ్నీ అంతా మంచిగానే ఉంది, ఎనర్జెటిక్ గా ఉంటారు, స్లీప్ మంచిగా ఉంది, షుగర్ రీడింగ్ మంచిగా మేనేజ్ చేస్తున్నారు, హై ఫీట్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్ ఆయనకి. బట్ సేమ్ హెచ్బిఎన్సి. దీంట్లో ఈ ఇద్దరిలో ఎవరు ఎవరు మంచిగా మేనేజ్ చేస్తున్నారు, మంచిగా మేనేజ్ అవుతుంది ఈ హాలిస్టిక్ బ్లూ ప్రింట్ అనేది? ఎవరు? నంబర్స్ మాత్రమే చూస్తున్నారా, లేదు ఎంటైర్ బాడీ సిస్టమ్ చూస్తున్నామా? బి అనే వాళ్ళు మాత్రం హ్యాండ్స్ రైజ్ చేయండి. గ్రేట్. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటి? నంబర్స్ తగ్గించేదా, ఎంటైర్ గా హెల్త్ ని మేనేజ్ చేసుకునేదా? ఎంటైర్ గా హెల్త్ ని మేనేజ్ చేసుకోవడమే మన టార్గెట్ అన్నమాట. నంబర్స్ మాత్రమే తగ్గించాలి అయితే అలా కాదు, ఓకేనా? సో హెచ్బిఎన్సీతో మీ హెల్త్ అనేది బాగా మేనేజ్ అవ్వాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. చాలా వాళ్ళు చెప్తారు కదా, షుగర్ ముందుగా నేను ఇంత బాగా హ్యాపీగా ఉన్నాను, వన్స్ నాకు షుగర్ వచ్చింది, నాకు చాలా విషయం డిస్టర్బ్ అయిందంటే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఓకేనా? సో మన గోల్ ఏంటి? ఎంటైర్ హెల్త్ ని మేనేజ్ చేసుకోవాలి. ఇది ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి ఈ టెస్ట్ అంతా మీరు. ఏంటి అయితే యువర్ బ్లూ ప్రింట్ యాక్షన్ చెక్ లిస్ట్. ఫస్ట్ హెచ్బిఎన్సీ మీరు చెక్ చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సి పెప్టైడ్, అది కూడా చాలా వాళ్ళు చేసి ఉంటారు. ఫ్రెక్టోసమిన్, హోమాయా, వైటమిన్ B12, ఇది చాలా వాళ్ళు చేసి ఉంటారు. అండ్ వైటమిన్ D3, హిమోగ్లోబిన్, కిడ్నీ హెల్త్, రెటినా ఎగ్జామినేషన్, ఫుడ్ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ మొత్తం చెక్ చేసేసి స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఐ హోప్. గ్రేట్. సో ఇదంతా చెక్ చేసుకొని డెఫినెట్ గా మీ కోచ్ తోటి మీరు డిస్కస్ చేయాలి, ఓకేనా? అండ్ నేను ఒక టిప్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి అయితే ఇంత ముందుకు నేను చెప్పి ఉంటాను, ఈ షుగర్ వచ్చిన తర్వాత మనకు చాలా విషయం వచ్చి డిస్టర్బ్ అవుతుంది, చాలా విషయం డిస్టర్బ్ అయింది, అలా అంతా ఏం కాదు. ఒక్క విషయం మాత్రం మీరు రెగ్యులర్ గా మేనేజ్ చేశారైతే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఓకేనా? ఎప్పుడుమే నేను చెప్పేది, మీరు వెజిటబుల్స్ తీసుకుంటున్నారు, ప్రాబ్లమే కాదు, ఓకేనా? అయితే ఆ వెజిటబుల్ సాలడ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ తో తీసుకునేలాగా చూడండి. మార్నింగ్, మధ్యం, నైట్. ఒక సాలడ్ తీసుకునేది అనేది ఎక్కువ టైం మీకు అవ్వదు కదా. ఇట్స్ ఈజీ టు కట్, చోప్ చేసి బాక్స్ లో వేసి తీసుకెళ్ళండి. ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ కానీ, వర్కింగ్ మెన్స్ కానీ, హౌస్ వైఫ్ కానీ, ఎవరుగా ఉంటే కూడా, రిటైర్డ్ కానీ, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ బాగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక కప్పు సాలడ్, సెకండ్ ప్రోటీన్ సోర్స్. చాలా మంది మనం ఏం చేస్తాం, మీరు ప్రోటీన్ తినేసారి అడిగితే, ఎస్ మ్యామ్ ఐ యాడ్, నేను ఎగ్స్ తిన్నాను మ్యామ్, టోఫు తిన్నాను మ్యామ్, సోయా తిన్నాను మ్యామ్. ఎప్పుడు అయితే మార్నింగ్ మ్యామ్, అప్పుడు ఆఫ్టర్నూన్ ఏమైంది, డిన్నర్ కి ఏమైంది? సో మార్నింగ్, మధ్యం, నైట్ 3 times per day ఫైబర్, ప్రోటీన్ తో స్టార్ట్ చేయాలి మీరు. లాస్ట్ గా కార్బోహైడ్రేట్ పెట్టుకోండి. ఆ కార్బోహైడ్రేట్ అనేది బ్రౌన్ రైస్ గా ఉంది, లేదు పెసరట్టుగా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓకేనా? బట్ అది క్వాంటిటీ లిమిట్ చేసేసి అన్ని వెజిటబుల్స్, మీకు చాలా వెజిటబుల్స్, సీజనల్ వెజిటబుల్స్ దొరుకుతుంది కదా, అన్ని పెట్టుకోండి. ఆకుకూరలంతా పెట్టుకోండి. యాక్చువల్ గా మనకు చాలా దొరుకుతుంది, మునగాకుకూరలంతా మంచిగా దొరుకుతుంది అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకేనా? సో ఇది చేసేసి ఒక 10 to 15 minutes అన్న మినిమం గా, మాక్సిమం మీకు ఒక 20 minutes టైం దొరుకుతుంది అయితే వాక్ చేయండి. ఇది మ్యాండేటరీగా పెట్టుకోండి. నేను వచ్చి ఆఫీస్ వెళ్తున్నాను, హౌ కెన్ ఐ డూ? అలా ఎవరైనా ఉంటారా? చెప్పండి. నేను ఆఫీస్ వెళ్తున్నాను, నా వల్ల వాకింగ్ చేసేదానికి అవ్వదు, కరెక్టేనా? అలా ఎవరైనా ఉంటారా? లెట్ మీ చెక్.
ఓకే. థ్యాంక్ యూ విభా గారు. సో ఇప్పుడు ఆఫీస్ ఓకే. విజయలక్ష్మి గారు ఓకే. నాకు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎందుకైతే నేను దానికి ఒక ఐడియా చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? సో మీరు ఆఫీస్ వెళ్ళినప్పుడు మీకు కంటిన్యూస్‌గా మీటింగ్ ఉంటుంది. ఆర్ ఎల్స్ స్కూల్‌లో ఉన్నవాళ్ళు ఎవరుగా ఉంది. ఓకేనా? అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అయితే జస్ట్ సిట్టింగ్‌లో ఉంటారైతే సోలిష్ పుష్ అప్ చేయండి. సోలిష్ పుష్ అప్ అందరికీ తెలుసు కదా! ఎవరికైనా తెలీదు అని ఉంటుందా? ఎవ్రీవన్ నోస్ రైట్? ఐ హోప్ సోలియస్ పుషప్ మీరు సిట్టింగ్ లో ఉన్నప్పుడు కాలు ఇలా పెట్టుకొని ఫుల్ గా బ్యాక్ లో తీసుకొని ఫ్రంట్ లో చేయాలి, బ్యాక్ లో తీసుకొని ఫ్రంట్ లో చేయాలి, అలా చేసి ఉంటారా? ఇది ఒక 20 to 30 minutes అన్నా ట్రై చేయండి. వరలక్ష్మి గారు స్కూల్లో ఉన్నారా? అప్పుడు మీకు స్టెప్స్ లో ఈజీగా వెళ్ళేదానికి అవుతుంది అనుకుంటాను. స్టెప్స్ ఉంటే కూడా అది కూడా ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఎప్పుడుమే మీరు ఒక షాపింగ్ వెళ్తున్నారా లేదా ఒక ఫంక్షన్ కి వెళ్తున్నారా, అక్కడ లిఫ్ట్ స్టెప్స్ రెండు ఆప్షన్ మీకు ఉంటుంది అనుకుంటా. స్టెప్స్ యూజ్ చేస్తారా? లిఫ్ట్ యూజ్ చేస్తారా? విచ్ వన్? ఏది యూజ్ చేస్తారు? లక్ష్మి గారు స్టెప్స్. మీకి రెండు ఆప్షన్ ఉంది. ఒకటి స్టెప్స్, ఇంకొకటి లిఫ్ట్ ఉంది. ఏది యూజ్ చేస్తారు? లిఫ్ట్. రాజమౌళి గారు లిఫ్ట్ యూజ్ చేస్తారా? ఓకే. స్టెప్స్. ఆల్ రైట్. లిఫ్ట్. ఓకే. ఓకే. ఆల్ రైట్. స్టెప్స్. చాలా వాళ్ళు స్టెప్స్ యూజ్ చేస్తున్నారన్నమాట. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి స్టెప్స్ కి? కొంచెం మూమెంట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా? అలానా? స్టెప్స్ సత్యనారాయణ గారు స్టెప్స్ చెప్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్. ఓకే. ఓకే అండి. ఆల్ రైట్. వాకింగ్. కరెక్ట్. సో మీ స్టెప్ కౌంట్ ఇంక్రీజ్ చేసేదానికి అది హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మన స్టెప్స్ లో మనకు వచ్చి ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం కదా, స్పెండ్ చేసేది ఇస్తున్నారు కదా. అండ్ ఒక్కొక్కసారి వచ్చి అందరమే స్టెప్స్ యూజ్ చేయాలి అండి, ఒక్కొక్కరు లిఫ్ట్ చెప్పారనమాట. మేబీ మీకు ఎక్కువ పెయిన్ ఉంటుంది, నీ పెయిన్ ఎక్కువ ఉంది అయితే కొంచెం లిమిట్ లో పెట్టుకోండి. ఓకేనా? ఒకటేసారి ఎలా చెప్పేది, ఒక 2 to 3 floors ఎక్కాలి అయితే టయర్డ్ అవుతుంది, లేదని లేదు. అయితే 1 floor అయితే ఇట్స్ పాసిబుల్. ఓకేనా? మాక్సిమం ఒక 1 floor అన్న ఒక 10 steps ఉంటుందా, జస్ట్ ఎక్కేయండి. మోస్ట్లీ అది ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి 50% సాలెడ్, 25% ప్రోటీన్, 25% కార్బ్స్. ఇది ఒక రూల్. సెకండ్, తిన్న తర్వాత వాకింగ్ చేసేది. ఓకేనా? అండ్ థర్డ్, స్లీప్ మేనేజ్మెంట్ చేసేది. ఎందుకంటే లాస్ట్ 1 minute ఉంది. స్లీప్ అనేది మన అలా కేర్లెస్ గా వదలకూడదు అనమాట. ఇక్కడ ఎవరికన్నా స్లీప్ డిస్టర్బ్ అవుతుందో మీ డైటీషియన్, మీ కోచ్ దగ్గర మాట్లాడండి. నాకు స్లీప్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పండి. నేను ఒక బ్రీతింగ్ టెక్నిక్ చెప్పాను కదా మనం స్టార్ట్ చేసినప్పుడు, అది నువ్వు ట్రై చేయండి. ఓకేనా? ఎప్పుడు మేము నైట్ టైంలో ప్రోటీన్ ని మస్ట్ గా పెట్టుకోవాలి. 3 meals నే మస్ట్, బట్ నైట్ టైంలో మిస్ చేయనే చేయొద్దండి. ఎందుకు అయితే మన కొన్ని మెకానిజం కి నైట్ టైంలో అవుతుంది అనమాట. ఏదైనా ఒక దెబ్బ తగులుతుంది అయితే ఆ ఏదో స్వెల్లింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రికవర్ అయ్యేదానికి ఏం కావాలి? స్ట్రెంత్ కావాలి కదా. ఆ స్ట్రెంత్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నైట్ టైంలోనే చాలా ప్రాసెస్ అనేది నడుస్తుంది మన బాడీలో. సో నైట్ టైము మీరు ప్రోటీన్ డెఫినెట్ గా పెట్టుకోండి. మనకు షుగర్ హైపర్ అవ్వకుండా ఉండేదానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? డే టైమ్ స్లీప్ బెటరా? నో అండి కృష్ణ గారు, అస్సలు డే టైమ్ స్లీప్ చెయ్యదండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, మీకు వేరే ఆప్షనే లేదు. వేరే ఆప్షనే అస్సలు లేదు అని ఉంటుంది కదా. మా ఫ్యామిలీ కోసం నేను ఈ జాబ్ చెయ్యాలి అంటే చాలా వాళ్ళు ఉంటారన్నమాట. నేను చూస్తున్నాను నైట్ షిఫ్ట్, యూఎస్ షిఫ్ట్ అంతా చేస్తున్నారు. మీకు ఆప్షన్ లేదు అయితే మనం ఏం చేయలేము. బట్ ఫుడ్ టైమింగ్, ఎవ్రీడే స్లీప్ రొటీన్ ని మేనేజ్ చేసుకోండి. ఓకేనా? అది మేజర్ అన్నమాట. అండ్ ఇంట్లో వచ్చి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా హౌస్ వైఫ్ కానీ రిటైర్ కానీ మీరు ఆఫ్టర్నూన్ టైంలో నిద్ర వస్తుందని నిద్రపోతున్నారా? రాజేష్ గారు, మీకు నిద్రగా వస్తుంది అనుకుంటాను. నిద్రపోతారా మీరు? ఓకే. లక్ష్మి గారు మీరు? బుజ్జి గారు మీరు నిద్రపోతారా? డే టైంలో జస్ట్ 1 hour స్లీప్ మ్యామ్, ఒక న్యాప్ తీసుకుంటాను. వావ్! 1 hour ఇప్పుడే చెప్పాను. 1 hour వచ్చింది. మేడం నైట్ రొట్టి తినొచ్చా? ఓకే. ఇప్పుడు 12 అయిందన్నమాట. ఒక 15 minutes మన క్వెషన్ ఆన్సర్స్. మీకేమంతా డౌట్ ఉందో అడగండి. మన దాన్ని డిస్కస్ చేస్తాం. యాక్చువల్‌గా మన ఫుల్ ఎంటైర్ సెషన్‌లో అదే చేసుంటాం అనుకుంటాను. ఓకే. ఆల్ రైట్. చెప్పండి. లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే స్లీప్ గురించి చెప్తున్నాను. మీరు పగల్లో పడుకుంటున్నారు అయితే, డే టైమ్ లో పడుకుంటున్నారు, నైట్ లో వచ్చి డెఫినెట్ గా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. లేదు మేడం నేను పగుల్లో పడుకుంటే కూడా నైట్ మంచిగా నిద్రపోతున్నాను ఉంటుంది అయితే 30 minutes స్లీప్ 2 hours ఆఫ్టర్ లంచ్. 30 minutes స్లీప్ ఇట్స్ ఓకే, బట్ ఆఫ్టర్ లంచ్ 2 hours, 2.5 hours లా పెట్టుకోండి. ఓకేనా?
30 minutes, ఆ 1 minute కూడా ఎక్స్టీడ్ అవ్వకూడదు. 30 minutes మ్యాప్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ 1 hour అంతా పడుకోకూడదు. ఈవెన్ 40 minutes కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఏమి డిస్టర్బ్ చేస్తుంది అయితే మన బాడీ వచ్చి సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది, ఒక సైకిల్ అది. ఓకేనా, ఇది బోర్ గా ఉండదు. ఇది ఒకటి అనుకోండి, డే నైట్ ఉంది కదా, మన వరల్డ్ లో డే ఉంటే నైట్ వస్తుంది, నైట్ ఉంటే డే వస్తుంది. మన బాడీకు అలానే డేలో వర్క్ చేయాలి, నైట్ లో పడుకోవాలి, నైట్ లో పడుకోవాలి, డేలో వర్క్ చేయాలి. ఇలానే మన పగల్లో పడుకొని నైట్ లో పడుకుంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఏం థింక్ చేస్తుంది, ఓ ఇది వచ్చి నైట్ వచ్చేసింది, నైట్ అని అజ్యూమ్ చేసుకుంటుంది. ఓకేనా, మళ్ళీ ఒక క్రాష్, ఒక ప్లేన్ వచ్చి క్రాష్ అయ్యేలాగా అవుతుంది అనమాట. సో అండర్స్టాండ్ చేసుకోదన్నమాట. మనకే ఒక్కొక్క విషయం యాక్చువల్ గా ఇప్పుడు చాలా విషయం నేను ఒకటేసారి చెప్పాను, దీంట్లో కొన్ని కొన్ని విషయం మాత్రమే క్లారిటీగా అండర్స్టాండ్ అయి ఉంటుంది. కరెక్టేనా? ఇప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇది డేనా నైటా కన్ఫ్యూజ్ అవుతుందా అవ్వదా? అదే వెన్ వి విల్ ఈట్ ఫ్రూట్స్. మీరు ఫ్రూట్స్ తీసుకోవాలి అయితే తీసుకోండి, బట్ ఆల్వేస్ ఫ్రూట్స్ తో పాటు ఒక నట్స్, ఒక ప్రోటీన్ సోర్స్ కానీ ఫైబర్ సోర్స్ కానీ పెట్టుకోండి. మాక్సిమం మార్నింగ్ టైమ్ లో ప్రిఫర్ చేయండి. ఎందుకు నేను మార్నింగ్ టైం చెప్తున్నాను అయితే 11 o'clock ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు ఇప్పుడు యాపిల్ కానీ వాట్ ఎవర్ ఫ్రూట్స్ ఏమేమి పెట్టుకుంటున్నారు, మార్నింగ్ టైం విత్ నట్స్ ట్రై చేయండి. ఓకేనా? అండ్ నైట్ టైం రొట్టి తినొచ్చా? నైట్ టైం వచ్చి రొట్టి తినొచ్చు, అయితే ఏం రొట్టి తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, రొట్టి మాత్రమే తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం మీన్స్ మనకు హెల్ప్ చేయదు. రొట్టితో పాటు డ్రెస్సింగ్ చేయాలి. డ్రెస్సింగ్ ఎవరికంత కాన్సెప్ట్ గుర్తుంది? డ్రెస్సింగ్ నేనే చెప్పాను ఈ కాన్సెప్ట్ ఒకప్పుడు. మర్చిపోయారా ఏంటి లక్ష్మి గారు? ఏంటి డ్రెస్సింగ్ అయితే? రాజేష్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు? బుజ్జిబాబు గారు? ఫుడ్ కి వచ్చి డ్రెస్సింగ్ చేయాలి అన్నా నేను ఒక్కసారి. ఫుడ్ తో ఏం తెలియదు మేడం. ఓకే, ఆల్రెడీ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎప్పుడు ఒక ఫుడ్ మీకు తింటున్నారైతే దానికి డ్రెస్సింగ్ చేసేసి తినండి, డ్రెస్ వేసేసి తినాలి. వావ్, ప్రోటీన్ అండ్ ఫైబర్, గ్రేట్. దుర్గా గారు ఎక్కడ వీడియోలో ఉంటారా? వీడియో ఆన్ చేయండి. గ్రేట్, ప్రోటీన్ అండ్ ఫైబర్, ఇదే డ్రెస్ అన్నమాట. దాని వెజిటబుల్స్ తో బాగా డ్రెస్సింగ్ చేసేసి ప్రోటీన్ తో మేకప్ చేయాలి. ఓకేనా? ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది డెఫినెట్ గా ఉండాలి. చాలా సింపుల్ గానే అయిపోతుందండి. ఓకేనా? వెజీస్ అండ్ ప్రోటీన్ ఏస్ కంప్లీట్లీ 100%. ఇది రెండు మీ డ్రెస్సింగ్ లో ఉండాలి. ఓకేనా? మనం ఎప్పుడు ఎలా డ్రెస్ చేసుకొని బాగా మేకప్ అంతా వేసుకుంటున్నాం కదా. యాక్చువల్ నేను ఈ రోజు టెంపుల్ పోతున్నాను, అందుకే ఇంత గెటప్. ఆల్ రైట్. అండ్ ఇంకొక విషయం వచ్చి చెప్పాలి, ఎప్పుడు మీ ఎమోషన్స్ కూడా మీరు మేనేజ్ చేసుకోవాలి. బాగానే ఉంటారన్నమాట, సడన్ గా ఎవరైనా చెప్తారు, ఏదో ఒకటి ఇరిటేట్ చేస్తారు, టెన్షన్ అయిపోతాం అన్నమాట. ఉంటాయి కదా. వన్ మోర్ టైమ్, డ్రెస్సింగ్ గురించా అండి? వరలక్ష్మి గారు డ్రెస్సింగ్ గురించా? ఎస్, ఓకే. డ్రెస్సింగ్ అనేది ఏంటి అయితే, ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రైస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆఫ్టర్నూన్ టైంలో రైస్ పెట్టుకుంటున్నారు. ఆ రైస్ ని సాంబార్ ని మాత్రం తీసుకోకుండా మీరు అక్కడ ఒక విషయం చెయ్యాలి. ఆ రైస్ కి డ్రెస్ చేసేది వెజిటబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్పు వచ్చి కుక్కుంబర్ పెట్టుకోండి. నేను ఎప్పుడు మీకు కుక్కుంబరే చెప్తాను, నా టీం వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అనమాట. ఎందుకు నేను కుక్కుంబరే చెప్తాను, ఇది ఈజీగా మార్కెట్ లో దొరుకుతుంది, డైజెషన్ ప్రాబ్లం అంతగా ఉండదన్నమాట, మంచిగా అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? అండ్ మనకు న్యూట్రిషియస్ గానే ఉంటుంది. సో అన్ని క్యాల్కులేషన్ లో ఫస్ట్ కుకుమర్ సాలడ్ పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్లో చేసిన వెజిటబుల్స్, నాన్ స్టార్చీ వెజిటబుల్స్ లో పెట్టుకోవాలి. మన ఇంట్లో ఏం చేస్తాం, ఎక్కువ బెండకాయ చేస్తాం, చిగిడికాయ, ఆకుకూరలో ఏదైనా ఒకటి చేస్తా ఉంటారు కదా. అసలు ఎవరింట్లో ఏ వెజిటబుల్ చేయలేదని ఉండరు. కరెక్టేనా? మననే తినము ఏం లేకుండా. కరెక్టేనా? అది పెట్టుకోండి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎగ్స్ తీసుకోండి. ఓకేనా? చికెన్ ఉంటే చికెన్ తీసుకోండి. లేదు ఆ టైంలో ఏం లేదు, నేను వెజిటేరియన్ తింటున్నాను అన్నప్పుడు మీరు టోఫు ట్రై చేయండి. టోఫు మీ ప్లేస్ లో దొరకట్లేదు అయితే సోయా చంక్ మీల్ మేకర్ ఉంది కదా, అది ట్రై చేయండి. ఇదంతా ఏం లేదన్నప్పుడు ఈస్ట్ ప్రోటీన్ ఎవరంతా యూస్ చేస్తున్నారు ఇక్కడ మన టీంలో? షుగర్ ఫిట్ నుంచి ఈస్ట్ ప్రోటీన్ ట్రై చేస్తున్నారా ఎవరైనా? అది కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. జామకాయ ఇస్ ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అయితే, ఒక ఫైబర్ ని పెడుతున్నాము, ప్రోటీన్ పెట్టుకుంటున్నాము, లాస్ట్ గా ఆ రైస్ ని తింటున్నాం. ఒక ఆర్డర్ ని మనం ఫామ్ చేస్తున్నాం అన్నమాట. బిఫోర్ ఫుడ్ కావాలైతే బటర్ మిల్క్ ఉంది కదా, ఇది ఒక టిప్స్ లాగా పెట్టుకోండి. ఓకేనా? ఎవరంతా ట్రై చేస్తున్నారో, మనది నెక్స్ట్ మంత్ సెషన్ ఉంటుంది కదా, ఆ టైంలో నాకు ట్రై చేసిన వాళ్ళు చెప్పాలి. 1 గ్లాస్ బటర్ మిల్క్, బాగా డైల్యూటెడ్ బటర్ మిల్క్. ఓకేనా? మునగాకు పౌడర్ ఉంటుంది కదా,
మోస్ట్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఓకేనా? మీకు ఇంట్లో ప్రిపరేషన్ కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్ అయితే బయట తీసుకోండి. ఓకేనా? అది ఒక టీ స్పూన్ బిఫోర్ ఫుడ్ కలిపేసి తాగండి. ఇది వచ్చి ఏం చేస్తుంది అయితే మనకు పోస్ట్ మీల్ షుగర్ స్పైస్ కొంచెం మేనేజ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు డ్రెస్సింగ్ చేసేయండి. ఇది ఓకేనా డ్రెస్సింగ్? వరలక్ష్మి గారు ఇప్పుడు ఓకే కదా? డ్రెస్సింగ్ అయితే ఏదైనా ఒక ప్రోటీన్ పప్పు ఐటమ్ కానీ ఏదైనా ఒక ప్రోటీన్ పెట్టుకోండి, ఫైబర్ పెట్టుకోవాలి. ఓకేనా? ఆల్ రైట్. దాని తర్వాత ఫ్రూట్ గురించి చంద్రశేఖర్ గారు జామకాయ ఇస్ ఓకే. ఎస్ అండి, జామకాయ తినవసరం. అయితే ఎక్కువ కంప్లీట్ గా ఫ్రూట్ గా అయిపోయి ఉంటుంది కదా, చాలా స్వీటెస్ ఓవర్లోడ్ గా, చాలా కన్సిస్టెన్సీ తెలుసు కదా, అలా తినకుండా పార్షియలీ రైపన్ గా తినండి, కాయగా తినండి. ఓకేనా? కాయగా తింటున్నది బాగా నలిమి చీర్ చేసి తినండి. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ విత్ నట్స్. ఓకేనా? సీడ్స్ టైం ఏ టైంలో బెటర్? సీడ్స్ వచ్చి ఏ టైం బెటర్ అని కాదు, మోస్ట్లీ ఇప్పుడు ఏదైనా స్లీప్ డిస్టర్బ్ మీకు అవుతుంది అయితే నైట్ టైంలో పంకిన్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ తినేసి పడుకోవాల్సింది 30 minutes బిఫ్. అది నువ్వు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పంకిన్ లో వచ్చి మనకి మెగ్నీషియం రిచ్ అనమాట, హెల్ప్ చేస్తుంది. అండ్ ఎప్పుడు ఫ్రూట్స్ తింటున్నారైతే ఒక సీడ్స్ ని పెట్టేయండి. ఈ రోజు ఏం ఫ్రూట్స్ తినబోతున్నారు? పప్పాయ ఆల్సో కూడా అండి, వి కెన్ టేక్ విత్ నట్స్. ఓకేనా? కుకుంబర్ తొక్క తీసి తినాలా? మీరు కుకుంబర్ తో ఆ స్కిన్ తో తింటేనో దట్స్ రియలీ గుడ్. లేదు, ఇక్కడ ఎవరంతా కుకుంబర్ ని స్కిన్ తో తింటారు? స్కిన్ తో ఎవరు తింటారు? రాజేష్ గారు మాత్రమేనా? ఓకే, దినేష్ రెడ్డి గారు, వావ్. వివో గారు మీరు తినరు? ఓకే, అంజిరెడ్డి గారు అంతేనా? విజయ గారు తింటున్నారు. ఓకే, ఓకే, ఐ విల్ టేక్ విత్ స్కిన్. ఇక్కడ స్కిన్ తో తినని వాళ్ళు ఎన్ని మంది ఉంటారు? కృష్ణ గారు, వివో గారు. ఆల్ రైట్. ఓకే, ఓకే, గ్యాస్ట్రిక్ వస్తుంది, దట్స్ ఫైన్. ఐ విల్ టేక్ విత్ స్కిన్. ఓకే, సమ్ టైమ్. ఆల్ రైట్. ఇక్కడ ఏంటి ఒక విషయం అయితే మన కుకుంబర్ ని కానీ ఏ వెజిటబుల్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కూడా అనుకోండి, యాపిల్ అంతా స్కిన్ తోటే తినాలి. నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి చాలా వాళ్ళు ఆన్సర్ పెట్టి ఉంటారన్నమాట. నెక్స్ట్ మన దాని గురించి చూస్తాం. ఇక్కడ కుకుంబర్ ని స్కిన్ తోటి తినొచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ అవుతుంది లేదా డైజెషన్ ఇష్యూ అవుతుంది అన్నప్పుడు మాత్రమే స్కిన్ ని రిమూవ్ చేయాలి. లేదు అయితే ప్రాబ్లం లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మనకు అది కంప్లీట్ గా ఫైబర్ దొరుకుతుంది అనమాట. ఓకేనా? ఐఎమ్ ఎయిటింగ్ స్టీమ్డ్ బాయిల్డ్ వెజెస్, కర్రీ లీవ్స్ పౌడర్, మునగాకు పౌడర్, పెప్పర్ పౌడర్, కర్డ్ ఇస్ ఇట్? అండర్స్టాండ్ అవ్వలేదు. స్టీమ్ బాయిల్డ్ వెజెస్ తోటి మీరు కర్రీ లీవ్స్ పౌడర్ మిక్స్ చేసేసి, మునగాకు పౌడర్ మిక్స్ చేసేసి, కర్డ్ మిక్స్ చేసి తీసుకుంటున్నారా చంద్రశేఖర్ గారు? మీల్ మేకర్ బెటరా? ఎస్ అండి, వీ కెన్ టేక్ మీల్ మేకర్, సోయాబీన్ ఆల్సో వీ కెన్ టేక్. ఓకే, కర్డ్ మిక్స్ చేసి స్టీమ్డ్ వెజిటబుల్స్, దాంతో రా వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? దట్స్ ఫైన్, వీ కెన్ హ్యావ్. ప్రోటీన్ కి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది మాత్రమే తీసుకుంటున్నారైతే చియా సీడ్స్ కూడా ట్రై చేయండి. చియా సీడ్స్ సోక్ చేసేసి కూడా మనం ట్రై చేయవసరం. ఓకేనా? అండ్ నేను ఇందాక ఒక మన ప్రెసెంటేషన్ స్టార్టింగ్ లో ఒక విషయం అడిగాను. యాపిల్, కూల్ డ్రింక్స్, నట్స్, రైస్, ఈ నాలుగులో ఏది మీకు ఎక్కువ షుగర్ ని స్పైక్ చేస్తుందని? ఏది? చాలా వాళ్ళు ఆన్సర్ చెప్తుంటారు అనమాట. చెప్పండి ఇప్పుడు. డ్రింక్, రైస్, రైస్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. ఓకే, కూల్ డ్రింక్స్. మెజారిటీ కూల్ డ్రింక్స్ చెప్తున్నారు అండ్ రైస్ చెప్తున్నారు. చంద్రశేఖర్ గారు, లక్ష్మి గారు కూల్ డ్రింక్స్. నాలుగు విషయం యాపిల్, కూల్ డ్రింక్స్, రైస్, నట్స్, 4 ఆప్షన్ ఇస్తున్నాను. ABCD డ్రింక్స్. అందరూ చెప్పేశారా? హౌ టు యూస్ అశ్వగంధ అండ్ వెన్ ఇట్స్ గుడ్? డిపెండ్స్ ఆన్ బాడీ టైప్. ఆన్సర్ అంతేనా? రైస్, కూల్ డ్రింక్స్. విజయలక్ష్మి గారు. ఆల్ రైట్. సో మెజారిటీ ఆఫ్ మన కూల్ డ్రింక్స్ కే ఆన్సర్ ఓట్ వేస్తున్నాము, రైస్ కి కొన్ని వాళ్ళు ఓట్ వేస్తున్నాం. కరెక్టేనా? ఓకే. ఎందుకు మీరు నట్స్ అంతా చెప్పట్లేదు, యాపిల్ చెప్పట్లేదు? రీజన్? ఎనీ రీజన్? నట్స్, యాపిల్, ఎనీ రీజన్ ఎందుకు చెప్పట్లేదు? ఫైబర్. వావ్, గ్రేట్ అండి. నెక్స్ట్, ఫైబర్ ఉంటుంది. వావ్ 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 వావ్. ఏంటి ఒక మంచి హ్యాపీ అనే విషయం అయితే ఇక్కడ చాలా వాళ్ళకి చాలా విషయం మంచిగా తెలుసుకున్నారన్నమాట. ఇది ఇట్స్ రియలీ రియలీ అప్రిషియేటబుల్.
Low GI, fiber and fat. Sugar fit is protein daily. How many times we can have? బేస్డ్ ఆన్ మీకు ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్స్ అంతా అన్ని బాగానే ఉంది, ఏ ట్రబుల్ లేదు అయితే యూ కెన్ టేక్ 2 times అండి. లేదు ఏదన్నా కండిషన్ ఉంది అయితే 1 time. అది మీరు మీ కోచ్ తోటి డాక్టర్ తోటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన హెల్త్. నేను ఇప్పుడు ప్రొఫైల్ టెస్ట్ అంతా చెప్పాను కదా, దాన్ని పెట్టి ఉంటుంది అనమాట. గ్రేట్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్. ఇక్కడ చాలా వాళ్ళు నట్స్ లో ప్రోటీన్ ఉంది, గుడ్ ఫ్యాట్ ఉంది అదంతా చెప్తున్నారు, ఫైబర్ ఉందంతా చెప్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూల్ డ్రింక్స్ వచ్చి ఇట్స్ కంప్లీట్లీ షుగరీ డ్రింక్ అన్నమాట. మన తాగిన వెంటనే స్పైక్స్ పీక్ వెళ్ళిపోతుంది. రైస్ వచ్చి సెకండరీ కేటగిరీ. మన రైస్ ని అలానే తీసుకుంటే, ఓన్లీ రైస్ తీసుకుంటే పెరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ రైస్ ని మీరు డ్రెస్సింగ్ చేస్తే ఇట్ విల్ హెల్ప్. థర్డ్, యాపిల్. యాపిల్ ని స్కిన్ తో తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్. స్కిన్ ని రిమూవ్ చేసి తీసుకోకూడదు. లాస్ట్, నట్స్. ఎగ్జాక్ట్లీ ఎవరంతా చెప్తారో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకేనా? దాంట్లో ప్రోటీన్ ఉంది, గుడ్ ఫ్యాట్ ఉంది. సో వెంటనే మనకు స్పైక్స్ అనేది ఇవ్వదు. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకేనా? ఐఎమ్ రియలీ హ్యాపీ. యాక్చువల్ గా ఇక్కడ చాలా వాళ్ళు కూల్ డ్రింక్స్ కే హోల్డ్ చేస్తుంటారు, కూల్ డ్రింక్స్ అండ్ రైస్. దట్స్ రియలీ గుడ్ థింగ్. సో అప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఏ ఫుడ్ తింటేనో ఒక ప్రోటీన్ ని పెట్టేస్తారు కదా, ప్రోటీన్ అండ్ ఫైబర్. కరెక్టేనా? ఎస్, నో, ట్రై చేస్తాను, చూస్తాం. ఎస్. రాజు గారు, వై? వై మీన్స్ ఇప్పుడు మన ఫైబర్ అండ్ ప్రోటీన్ పెట్టేప్పుడు మనకు ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, మీరు వీకోల్లో వెళ్తున్నారు, ఓకేనా? స్పీడ్ బ్రేక్ ఉంది, ఒక 80లో వెళ్తున్నారు అనుకోండి. స్పీడ్ బ్రేక్ లో వెంటనే వెహికల్ ని స్టాప్ చేసేస్తారా, లేదు స్లో డౌన్ చేస్తారా? అందరమే చెప్పారు. సో వెహికల్ లో వెళ్ళేప్పుడు స్పీడ్ బ్రేక్ ఉంది, స్లో డౌన్ చేస్తారా, స్టాప్ చేస్తారా? స్లో మోషన్, స్లో డౌన్. గ్రేట్. ఎస్, ఓకే, ఓకే. స్లో డౌన్ చేస్తారు, స్లో మోషన్. ఓకే. సో మన వెహికల్ ని స్టాప్ చేయము. రీజన్ ఏంటి? అది స్పీడ్ బ్రేక్. బట్ స్లో చేస్తాం కదా, అదే స్పీడ్ లో వెళ్ళము. సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేయండి. మన ఇక్కడ ఫైబర్, ప్రోటీన్ పెట్టుకునేప్పుడు ఒకటేసారి మనకు 150, 180, 200 వెళ్తుంది కదా, అక్కడ ఒక్కటేసారి వెళ్ళకుండా స్లో డౌన్ అవుతుంది అన్నమాట. ఆ స్లో డౌన్ అవ్వాలి అయితే మనకు ఈ ఫైబర్ అండ్ ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? అండ్ పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుందండి, లేదని లేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు పప్పు గురించి చెప్పట్లేదు అనమాట. రీజన్ ఉంది, పప్పులో ప్రోటీన్ ఉంది. ఓకేనా? చెన్నా గానీ, శనగలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకు అవైలబుల్ ఉండే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఒక విషయం మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి అయితే, దాంట్లో లెంటైల్ కార్బ్స్ కూడా ఉంటుంది అనమాట. దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటాయి. దానివల్ల పప్పు పెట్టుకున్నప్పుడు కార్బ్స్, రైస్ ఏదైనా తింటున్నారు, జొన్న రొట్టెలు ఏదైనా తింటున్నారు అయితే తక్కువ పెట్టుకోండి. ఓకేనా? ఇది ఒక అడ్వాన్స్ టిప్స్ గా పెట్టుకోండి. ఓకేనా? నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటాను. యాక్చువల్ గా శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డయాబెటిక్ ని కంప్లీట్ గా రివర్స్ చేసుకోవచ్చా ఆర్ ఓన్లీ కంట్రోల్ అయినా మేడం? డయాబెటిక్ ని కంప్లీట్ గా రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ కు కంట్రోల్ కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? కంట్రోల్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, HbA1c మంచిగా కంట్రోల్లో ఉంది, అయితే వాళ్ళకి అన్ని ట్రబుల్ ఉంది. అది కంట్రోలా? నో. అది మేనేజబులా? రివర్సబులా? నో. రివర్సబుల్ అనేది మన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామైతే ఎంటైర్ మీ హెల్త్ మేనేజ్మెంట్ ఉండాలి. ఎంటైర్ గా మీ హెల్త్ వచ్చి బ్యాక్ టు నార్మల్ అంటారు కదా, ఒక ఎనర్జెటిక్ లెవెల్ తో రావాలి అన్నమాట. సో నేను ఒక విషయం వచ్చి మీకు చెప్పాలి అనుకుంటాను. ఆయన ఇక్కడ ఉంటారని నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఉంటే దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. సో నేను ఒక సక్సెస్ స్టోరీ అనుకోండి, ఓకేనా? ఒక టీవీ ఛానల్లో పని చేస్తున్నారు అనమాట. కొంచెం ఏజ్ 50 అబోవ్ ఉంటుంది అనమాట. వర్క్ చేస్తా ఉన్నారు, మంచిగానే వర్కింగ్ లో ఉంది. స్టార్టింగ్ లో వచ్చి ఆయన నాతోటి మొదట రాలేదన్నమాట. ఆయన వచ్చింది ట్రాన్స్ఫర్ నుంచి వచ్చారు, మీనింగ్ లాంగ్వేజ్ ట్రబుల్ వల్ల మనకు తెలుగు కావాలని నాతోటి వచ్చారు. ఆయన షుగర్ వచ్చి 280, 300 దాకానే ఉంటుంది స్టార్టింగ్ లో చెప్తున్నా, ఓకేనా? అండ్ ఇప్పుడు 2 quarters కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్ లో ఆయనకు హోప్స్ లేదన్నమాట. ఓకేనా? ఇది ఎలా పాసిబుల్, రివర్సల్ అయితే ఎలా, హౌ ఇట్స్ ఎండ్, ఏంటి అని అంత డౌట్స్ ఉందండి. అప్పుడు ఆయనకి ఒక్క విషయమే నేను చెప్పాను, మీ హెల్త్. నేను ఇందాక చెప్పాను కదా, మీకు అందుకనే చెప్పాను మీరంతా బ్లెస్డ్ చైల్డ్స్ అన్నాను. కరెక్టేనా? రీజన్ ఎందుకో, అందరమే బ్లెస్డ్ చైల్డ్. ఎంతో ప్రాబ్లం వస్తే కూడా డెఫినెట్ గా ఓవర్కమ్ చేసి వచ్చేవాసం, అందుకే బ్లెస్డ్ చైల్డ్ అన్నాను. ఆయనకు నేను అదే చెప్పాను అనమాట. అండ్ స్టార్టింగ్ లో ఆయన ఒక్క విషయం చెప్పింది,
నేను నా 100% ఇస్తాను, మీరు మీ 100% ఇవ్వాలి అన్న. ఆయన 100% స్టిల్ డేట్ ఇస్తున్నారన్నమాట. ఎవ్రీ డే ఆయన తరపు నుంచి నాకు అప్డేట్స్, ఫుడ్ ఫోటో కానీ, వెయిట్, షుగర్ రీడింగ్, వీక్లీ డైలీ 1 రీడింగ్ అయినా అప్డేట్ చేస్తున్నాను అనమాట. నేను వావ్, ఎలా ఈయన ఇట్లా చేస్తున్నారని. బట్ హీ వాస్ వర్కింగ్. నేను అడిగాను, మీరు ఎలా చేస్తున్నారు అని. ఆయన చెప్పింది, నేను ఫస్ట్ 2 వీక్స్ వచ్చి ఆయనకి షుగర్ రీడింగ్ చాలా హైపర్ గానే ఉండదు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఆయన ఈస్ట్ ప్రోటీన్ ని స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఆయన వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఎవ్రీ టైం వచ్చి ప్రోటీన్ కుక్ చేస్తారని. ఆల్సో ఆయన వెజిటేరియన్, ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఇప్పుడు తీసుకుంటున్నారు అనమాట, కంప్లీట్ వెజిటేరియన్. సో ఈస్ట్ ప్రోటీన్ ట్రై చేశారనమాట. ఓకేనా. దాంతో పాటు యాపిల్ సిడర్ వినిగర్, ఇది వచ్చి ఆయన ట్రై చేసింది. అండ్ మునగాకు పౌడర్, నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, మునగాకు పౌడర్ బటర్ మిల్క్ లో కలిపి తాగాలి అని. ఇది 3. ఆఫ్టర్ ఫుడ్ సోలియస్ పుషప్, నైట్రిక్ యాసిడ్ డంప్ ఎక్సైజ్, వాకింగ్. ఎప్పుడంతా ఆయన వాకింగ్ చెయ్యట్లేదు అయితే అప్పుడు ఇదంతా చేసేసారనమాట. ఓకేనా. ఇది కంటిన్యూగా చేశారు. ఆయన ఫాస్టింగ్ 150 140 ఉండింది, ఇప్పుడు 2 digits లో ఉంది. ఫస్ట్ చాలా క్నీ పెయిన్ వస్తుంది అనమాట, ఇప్పుడు ఆయనకి క్నీ పెయిన్ లేదు, మంచిగా ట్రావెల్ చేస్తున్నారు. హీ వాస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆయన HbA1c మంచిగా డ్రాప్ అయింది. ఇప్పుడు నేను 6.4 అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దాన్ని పెట్టే ఉంటుంది అనమాట. ఆయన 6.4 లో ఉంటారనమాట. ఆయన కంప్లీట్లీ హెల్దీ, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్. ఆల్సో ఆయన చెప్పింది ఒక విషయం, ఆయన ఆఫీస్ లో దీని గురించే చెప్తున్నారంట. అంతా ఛాలెంజ్ చేశారంట, నీ వల్ల అవ్వదు అని. హీ వాస్ సేయింగ్, నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం, అందరూ నన్ను వచ్చి మోటివేట్ చేయలేదు, అంతా నా వల్ల అవ్వదు, ఇట్స్ నాట్ పాసిబుల్, వన్స్ షుగర్ వచ్చేసింది అయితే అంతే లైఫ్ పోయింది అన్నారు అంట. దిస్ ఇస్ ట్రూ, రియలీ ట్రూ. ఓకేనా అని చెప్తా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇది ఎలా చేశారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఏం చేశారు మీరు అన్నప్పుడు నాకు చాలా పొగురుగా ఉంది, అంత హ్యాపీగా ఉంది. వావ్, నేను చేసేసానని ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం అన్నారు. అన్నప్పుడు నాకు చాలా ఎమోషన్ అయింది అనమాట. ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా. ఆయన HbA1c మాత్రం డ్రాప్ అవ్వట్లేదు, కంప్లీట్ గా ఆయన హెల్త్ మళ్ళీ వచ్చిందనమాట. అతని వైఫ్ కూడా ఇప్పుడు ఇదంతా ఫాలో చేస్తున్నారంట. షీఈ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. లైక్ ఎందుకైతే ఇద్దరు మాత్రమే ఉంటారన్నమాట, డాటర్స్, చిల్డ్రన్స్ అంతా సెల్టెడ్ అన్నమాట. ఓకేనా. సో వాళ్ళు ఇప్పుడు ఇద్దరిని మేనేజ్ చేస్తున్నారంట, ఆఫీస్ కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇన్ బిట్వీన్ ఒక్కడే ఏమైంది, ఆయన షుగర్ రీడింగ్ హైపర్ అయింది. ఓకేనా. మార్నింగ్ ఫుడ్ హైపర్ అయింది అనమాట. నేను అడిగాను, వాట్ హ్యాపన్ అండి, ఏదైనా స్ట్రెస్ లో ఉన్నారని. ఎప్పుడుమే ఆయనకు హైపర్ అయ్యే రీజన్ స్లీప్ డిస్టర్బ్ అయితే, ఎక్కువ స్ట్రెస్ అయితే. ఫుడ్ కంట్రోల్ మంచిగా మేనేజ్ చేసి, ఇందాక నేను డ్రెస్సింగ్ అంతా చెప్పాను కదా, అలాగనే ఆయన డ్రెస్సింగ్ చేసి తింటారనమాట. ఆ టైంలో ఆయన చేసిన ఒక్కటే విషయం, ఆఫ్టర్నూన్ లో కంటిన్యూస్ మీటింగ్ ఉండిందంట. సో ఆఫ్టర్ డిన్నర్ సోలియస్ పుషప్ 20 minutes చేసేసి వాష్రూమ్స్ కి వెళ్ళి నైట్రిక్ యాసిడ్ డంప్ ఎక్సైజ్ చేసేసారంట. అక్కడ కంపెనీలో అందరూ ఉంటారు కదా, సో వాళ్ళ ముందుగా చేసేదని కావద్దు, అయితే ప్రైవేట్ స్పేస్ ఎక్కడ ఉంటుంది, వాష్రూమ్ లో ఉంటుంది కదా. దట్ ఈస్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ దట్. ఆయన నా దగ్గర చెప్పాలని కాదు, బట్ నాతో షేర్ చేస్తున్నారు అనమాట. అలాగనే నేను మీకు ఏం చెప్తున్నాను అయితే, మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే మీ కోచ్ తోటి డిస్కస్ చేయండి. అలాగనే వెజిటేరియన్ గా ఉన్ని, లేదు నాన్ వెజిటేరియన్ గా ఉన్ని, ఏదిగా ఉన్ని, నైట్రిక్ యాసిడ్ ఎక్సర్సైజ్ షుడ్ బి డన్ ఆఫ్టర్ ఫుడ్. ఎస్ వీ కెన్ డూ, బట్ ఆఫ్టర్ ఫుడ్ 40 minutes తర్వాత చేసుకోవచ్చు. సో ఫస్ట్ సోలియస్ పుషప్ చేయండి, తర్వాత నైట్రిక్ యాసిడ్ డంప్ ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీ వాష్రూమ్ కూడా యూజ్ చేసుకోండి. మీరు వర్క్ చేయలేదైతే ఇంట్లో చేయండి, టీచింగ్ ఉంటే కూడా కూర్చొని చేస్తే ఉండండి అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఫైనల్ కన్ఫ్యూషన్ ఏంటి అయితే, షుగర్ మేనేజ్మెంట్ అనేది, మన షుగర్ ని మనం మంచిగా కంట్రోల్లో పెట్టుకున్నామైతే ఇట్స్ కంప్లీట్లీ మేనేజబుల్, రివర్సబుల్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ మన 100% ఇస్తున్నామని ఒకసారి థింక్ చేసి చూడండి. మీరు మీ హెల్త్ కోసం 100% ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు? 100% అయితే డైలీ మొత్తం చేయాలని కాదు, అట్లీస్ట్ ఒక డే ఒక షుగర్ రీడింగ్ చెక్ చేసి చూడండి. 3 times ప్రోటీన్, ఫైబర్ పెట్టుకోండి, అంతే. వాకింగ్ సమ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు, ఆ టైంలో ఇది చేసుకోండి. మీ కోసం ఏం చేస్తున్నారు అని చూడండి, నోట్ చేసుకోండి. ఈ రోజు నేను నా కోసం ఇది చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో ఇక్కడ కూడా చాలా వాళ్ళు ఉండాల్సి అనమాట. వర్క్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు, దాని వల్ల షుగర్ పెరుగుతుంది అన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. ముందుగా నేను ఎక్కువ రొటీన్ చేస్తాను, ఇప్పుడు మొత్తం మిస్ అయింది అన్న వాళ్ళు కూడా ఉంటారు. కరెక్టేనా. బట్ ఒక్క విషయం ఫస్ట్ స్టార్ట్ చేయండి, మీరు మిమ్మల్ని ఫస్ట్ నమ్మాలి. యూ క్యాన్ డూ ఇట్, యు ఆర్ అ బ్లెస్డ్ చైల్డ్. డెఫినెట్ గా మీ వల్ల అవుతుంది. ఓకేనా. ఇదే మీ కోచ్ దగ్గర కూడా చెప్పండి, నేను డెఫినెట్ గా మేనేజ్ చేసుకుంటానండి. అంతా ఎలా చెప్పేది, హ్యాపీ అవుతారనమాట. హ్యాపీ మీన్స్ ఓకే, ఎలా రాజేష్ గారు మొత్తం పాజిటివ్ అయిపోయారు,
లక్ష్మి గారు మొత్తం పాజిటివ్ అయిపోయారు. డెఫినెట్ గా షీ విల్ డూ ఇట్. నేను ఎందుకు ఇంత కొంచెం గ్లారిఫైగా చెప్తున్నానైతే రీజన్ ఉంది. ఎప్పుడు మనం ఏమేం మాట్లాడుతున్నాం ఉంది కదా, ఆ వర్డ్స్ కి పవర్ ఉంది. అంతే నాకు షుగర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రీ డయాబెటిస్ లో ఉన్నాను, లేదు నాకు డయాబెటిస్ లేదు అంతా కూడా చెప్తున్నారు కదా. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు మీ హెల్త్ గురించి యూజ్ చేసే వర్డ్స్ ని కేర్ఫుల్ గా యూజ్ చేయండి. ఎందుకు మేడం అని అడిగారైతే, మన సిక్ అవుతున్నాం అని నమ్మిస్తున్నాం, లేదు అవుతున్నాం అని అనుకుంటే చెప్తే కూడా డెఫినెట్ గా అయిపోతాం. ఓకేనా? ఎందుకైతే ఇది కొంచెం ఎలా చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ అలా అలా ఎక్కడో పోతుంది అన్నమాట. షార్ట్ గా ఏం చెప్పాలైతే, అయింత వరకు మీ గురించి మంచిగా థింక్ చేయండి, మంచిగా మాట్లాడండి. ఈవెన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవర్ ఇట్ ఇస్. మహేష్ గారు నైట్రిక్ ఆక్సైడ్ డంప్ ఎక్సైజ్ వచ్చి మీరు గోయింగ్ ఫార్వర్డ్ ట్రై చేయబోతున్నారు అనుకుంటాను. గ్లాడ్. మ్యామ్ డైలీ 3 మీల్స్ కంపెనీనా, నేను డైలీ మార్నింగ్ అండ్ నైట్ మాత్రమే తింటుంది, ఇది కరెక్టేనా? ఎందుకంటే నైట్ షిఫ్ట్ ఏమైనా వర్క్ చేస్తున్నారా? ఏమైంది, మీరు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నారా లేదు? మొత్తమే కంపెనీ ఫుడ్ ఏనా? ఎస్ మ్యామ్, ఐఎమ్ డూయింగ్ బిఫోర్ ఫుడ్ టిల్ నౌ, ఇస్ దట్ ఫైన్? బిఫోర్ ఫుడ్, బిఫోర్ ఫుడ్ ఇస్ ఫైన్, బట్ బిఫోర్ ఫుడ్ వచ్చి వద్దు, ఆఫ్టర్ ఫుడ్ ట్రై చేయండి. ఆఫ్టర్ ఫుడ్ 1 hour ఆఫ్టర్ ఆల్సో వీ కెన్ ట్రై, ఆర్ 40 minutes ఆఫ్టర్ ఆల్సో వీ కెన్ ట్రై. దట్స్ రియలీ రియలీ హెల్ప్ఫుల్. సీరియస్లీ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? మార్నింగ్ ఆఫ్టర్ వేకప్ ఒకసారి చేసుకోండి, మీ బాడీ సెల్స్ అంతా యాక్టివేట్ చేస్తుంది. స్ట్రెంత్ అండ్ కండిషన్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేస్తున్నారా? అది అడగనే లేదు యాక్చువల్ గా నేను. ఇంకా మనకు 8 minutes ఉంది, చెప్పండి. లక్ష్మి గారు చేస్తున్నారా? గ్రేట్ అండి. వావ్. రాజేష్ గారు, స్ట్రెంత్ అండ్ కండిషన్ ఎక్సర్సైజ్ మీకు మెసేజ్ పెట్టింది ఇక్కడ. 2 times తినాలి అని డిసైడ్ అయ్యాను. ఎందుకు అండి 2 times? జొన్న రొట్టి తీసుకోవచ్చా అని అడిగారైతే, జొన్న కూడా కార్బ్సే అండి, అంత తేడా ఏం లేదు. ఓకేనా? యాక్చువల్ గా నేను చూసిన వరకు జొన్న రొట్టి ఇంత సైజ్ ఉందన్నమాట, బాగా బిగ్గానే ఉంది. అందువల్ల అందువల్ల ఏం చేస్తున్నారైతే, చిన్నగా జొన్న రొట్టి పెట్టుకొని బాగా ఒక కప్పు వెజిటబుల్స్, ఇంకో కప్పు ఏం మీకు బెల్ పెప్పర్ అంతా ఉంది కదా, క్యాప్సికమ్, గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అంతా దొరుకుతుంది, అయితే అది ఇంకో కప్పు పెట్టుకోండి. ఎగ్స్ పెట్టుకోండి, వెజిటేరియన్ అయితే టోఫు పెట్టుకోండి, జొన్న రొట్టి ఒకటి తీసుకోండి. ఓకేనా? అంతకన్నా ఎక్కువ వద్దు. మోస్ట్లీ ఈ ఊదలు అంటారు కదా, ఊదలు ఎవరికైనా ఐడియా ఉందా? ఊదలు, అది అంతా తీసుకోండి, ఊదలు అంతా తీసుకోండి. ఓకేనా? కృష్ణ గారు, మీకు కూడా ఊదలు దొరుకుతుంది, అయితే తీసుకోండి, అదినో ఎక్కువ తీసుకోవద్దండి. ఓకేనా? బనియాడ్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్, మనకు ఇదంతా కూడా పెట్టుకోవాల్సిన. పెసరట్టు ట్రై చేయాల్సిన. పప్పులో మీకు ఎంతెంత ఇన్నోవేషన్ వస్తుందో, పప్పులు పెసరట్టు అంతా మంచిగా చేస్తారు కదా. లక్ష్మి గారు, మీరు చేస్తారా ఇంట్లో? ఆల్ రైట్. సో దాంట్లో స్ప్రౌట్ లో చేసేది అలా ఇన్నోవేషన్ గా ట్రై చేసి చూడండి. ఓకేనా? మిక్చర్, మిక్చర్ అయితే డీప్ ఫ్రైడే కదా అండి, నో అండి. Double exercise, band exercise. Okay. I'm glad I joined your session. You're very articulate and explain every detail. Thank you, Steve. Wow. Thank you so much, Srinivas Garu. I'm happy. నాకు ఎంత హ్యాపీ వస్తుంది అయితే, గోయింగ్ ఫార్వర్డ్ మీరంతా నేను చెప్పింది మొత్తం ట్రై చేయబోతున్నా, అందువల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఐ హోప్ డెఫినెట్ గా నేను నెక్స్ట్ టైం సెషన్ లో అడుగుతాను ఎవరంతా ఏమేమంతా చేశారని. మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకోవస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, స్ప్రౌట్స్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కి స్ప్రౌట్స్ ఆల్సో మంచి ఆప్షనే. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఏదైనా డైజెషన్ ఇష్యూ ఉంది, డైజెస్ట్ అవ్వదు, పచ్చి కదా అది, అలా ఉంటే మాత్రం స్టీమ్ చేసి పెట్టుకోండి. దాంతో పాటు సాలడ్ పెట్టుకోండి. బట్ స్ప్రౌట్స్ తినేప్పుడు ఇంకొక ఇడ్లీ అంతా పెట్టుకోవద్దండి, ఆల్రెడీ స్ప్రౌట్ లోనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలి, రాజేష్ గారు, జిమ్ వచ్చి షుగర్ ని డౌన్ చేస్తున్నా అడిగారైతే, జిమ్ కి మీరు వెళ్ళేది మీ హెల్త్ ని మంచిగా టేక్ కేర్ చేసేదానికి వెళ్ళండి. షుగర్ ని డౌన్ చేయాలి, ఫ్యాట్ ని డౌన్ చేయాలి, మసిల్ ని బిల్డ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంతా వద్దు. జిమ్ ని వెళ్ళి మంచిగా మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ మీన్స్, ఇప్పుడు ఒక స్ట్రెంత్ అండ్ కండిషన్ ఎక్సర్సైజ్ వచ్చి వీక్లీ 4 times చేస్తున్నారు, మిగతా టైం వచ్చి నార్మల్ గా చేస్తున్నారు అనుకోండి. ఓకేనా? అలాంటి సమయంలో దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయండి. మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి. కంప్లీట్ గా 3 hours ఎక్సర్సైజ్ అంతా ఎవరు చేయొద్దండి. ఇక్కడ ఎవరు మన మసిల్ ఎలా చెప్పి షోకేస్ కదా ఎక్కడ వెళ్ళట్లేదు, కరెక్టేనా? మన ఇదంతా ఏం చేస్తున్నాం, మన బాడీని టేక్ కేర్ చేయబోతున్నాం. అందువల్ల జిమ్ కి వెళ్ళండి. హాయ్ 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 హాయ్.
ఓకే. సో, జిమ్‌కి వెళ్ళండి. మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. మీ హెల్త్‌ని టేక్ కేర్ చేసేదానికే మీరు వర్కౌట్, ఎక్సర్సైజ్, వాకింగ్ అన్నీ చేస్తున్నారు. ఒక విషయం తగ్గాలి అని కాన్సంట్రేట్ కాదు. మీరనుకోవచ్చు అప్పుడెందుకు మేడం ఫుడ్ తిన్న తర్వాత మీరు వాకింగ్ వెళ్ళమంటున్నారు. షుగర్ తగ్గేదానికే కదా అంటున్నారు. యెస్. అదిను ఉంటుంది. బట్ ఆ షుగర్ తగ్గే వల్ల మనకి హెల్త్ మేనేజ్ అవుతుంది గదా! షుగర్ మాత్రమే కాదు. ఆఫ్టర్ ఫుడ్ మీరు వాకింగ్ వెళ్ళే తర్వాత చాలా విషయం మనకు హెల్ప్ చేస్తుంది కదా!